హలో! హాయ్! నమస్తే అండి. దిస్ ఈజ్ సుమ. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. సో, మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? నాకు కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే కార్తీక పౌర్ణమికి సంబంధించిన వత్తులు గానీ, ఉసిరి కొమ్మ గానీ, కాయలు గానీ ముందు డేనే తీసుకొచ్చుకున్నానండి. సో, మనకు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ 4-6:30 వరకే వత్తులు కాల్చడం అన్నారు కదా! సో, నేను ఆలోపు కంప్లీట్ కావాలని ముందు డేనే అన్నీ అరేంజ్ అయితే చేసుకున్నాను. సో, ఇక మార్నింగే 4కి అలా లేచి అంతా ఇంట్లో వర్క్ అంతా చేసుకొని, దేవుడికి పూజ చేసుకొని వత్తులైతే కాల్చుకున్నానండి. మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయానికైతే వెళ్ళాము. మేము వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. వ్యూ కూడా ఎంత బాగుందంటే కొండల మధ్య ఉందండి టెంపుల్ వచ్చేసి. టెంపుల్‌ను దక్షిణ కాశీ అని కూడా అంటారంట. సో, హన్మకొండలో దాదాపుగా 2 అయితే మనకు దక్షిణ కాశీగా పిలువబడే టెంపుల్స్ అయితే 2 ఉన్నాయండి. ఒకటి ఇది సిద్ధేశ్వర ఆలయము అండ్ కాశీబుగ్గలో ఉన్నటువంటి విశ్వేశ్వర ఆలయము ఉంటుంది. శివునికి సంబంధించిన టెంపుల్. ఈ 2 టెంపుల్స్‌ని దక్షిణ కాశీగా పిలుస్తారు. మళ్ళీ అక్కడ వత్తులు కాల్చడానికి కొన్ని వత్తులైతే తీసుకెళ్ళానండి టెంపుల్‌లో కాలుద్దాం అనేసి. సో, అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి. చాలామంది జనాలొచ్చారు. సో, ఆ రోజు ఫుల్ ఎండ, పైన ఎండ, కిందనేమో ఇక్కడ వత్తులు కాల్చడము మస్తు వేడి అండి. ఇక్కడ శివలింగం అయితే స్వయంభుగా ఏర్పడిందంట. సో, ఈ టెంపుల్ లోపల ఇంకా 2 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. వైపు అయితే మనకు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలైతే మనకు కనిపిస్తాయండి. టెంపుల్ లోపల అయితే 2, 3 చెట్లయితే ఉన్నాయండి. ఉసిరి చెట్టు ఉంది అండ్ రావి చెట్టు అనుకుంటా పెద్ద చెట్టు అయితే ఉంది. కింద అయితే చాలామంది జనాలు ఇట్లా ముగ్గులు పెట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన అయితే వత్తులైతే కాలుస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతమందో. పైన ఫుల్ ఎండ ఉంది. కింద వాళ్ళైతే ఇలా వత్తులైతే కాలుస్తున్నారు. ఈ వత్తులు కాల్చేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలండి. అబ్బా! అసలు ఒకరిని ఒకరు చూడకుండా వత్తులు అంటిస్తున్నారు. అవి చీరలకు కానీ దేనికైనా తగిలినాయంటే ఇంక అంతే సంగతులు. సో, వత్తులు కాల్చేటప్పుడు మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే దర్శనానికి ఒక 3-4 అవర్స్ టైం అయితే పడిందండి. ఆ లైన్‌లో అంతసేపు నిలబడ్డాము ఎండలో అయితే. ఇక్కడ మనకు ఏమైనా మనం వత్తులు గానీ ఏమన్నా మిస్ అయితే ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్‌గా అయితే అమ్ముతున్నారండి. వత్తులు గానీ, మిగతా పూజకు సంబంధించిన వస్తువులైతే అమ్ముతున్నారు. ఇక్కడైతే ఎలాంటి షాప్స్ అయితే లేవు. టికెట్ వచ్చైతే 100 రూపీస్ అండి. టికెట్ తీసుకొని వాళ్ళనైతే గర్భగుడి ముందు నుండి చూపించి పంపిస్తున్నారు. ఇక్కడ టికెట్ తీసుకున్న వారికైతే లోపల దేవుడి పైన పాలాభిషేకం గానీ, వాటర్‌తో అభిషేకం గానీ చేపిస్తున్నారు. మేమైతే టికెట్ తీసుకొని అభిషేకం అయితే చేపించుకున్నామండి. మాకైతే పూజ అయితే బాగా జరిగింది. సో, ఇక పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటికైతే వచ్చేసాము. ఇక్కడ కొంతమందైతే ఇట్లా వత్తులు పెట్టి కాల్చడమే ఆలస్యం. ఇక్కడున్న సిబ్బందయితే మొత్తం తీసేస్తున్నారండి. చాలా జనాలయ్యారు అసలు. అందుకనేసి ఇట్లా పెట్టుతున్నారు, అలా తీసేస్తున్నారు. సో, ఇక టెంపుల్‌కి అవతల వైపయితే ఒక గార్డెన్ అయితే ఉందండి. వ్యూ అయితే ఎంత బావుందో. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ సంబంధించిన చెట్లు గానీ, అన్ని గార్డెనింగ్ అయితే బావుంది. ఇక్కడ గార్డెన్‌కి కొద్ది దూరంలో చెరువయితే ఉందండి. చాలా మంది దీపాలనైతే వదులుతున్నారు. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారండి. ఎండైతే మామూలుగా లేదు. బాగా కొడుతుంది. సో, ఇక్కడ వాటర్స్ కూడా మనకు వాటర్ ప్యాకెట్స్ అయితే సప్లై చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఎవరైనా హన్మకొండలో ఉంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్. తెలియని వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి.
ఈ టెంపుల్‌కి అయితే ఫెస్టివల్ అనే కాకుండా మామూలు టైంలో కూడా రావడానికి ట్రై చేయండి. టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, ఇక్కడ శివుని విగ్రహం చూడండి ఎంత బాగా చేశారో. అసలు చుట్టూ 2 ఏనుగులైతే ఉన్నాయి. మధ్యలో ఫౌంటైన్ ఉంది. టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది పడమటి ముఖంగా ఉంటుందంట. అలాగే భాద్రపద మాసంలో ఇక్కడ శివలింగం పైన సూర్యకిరణాలు అనేటివి పడతాయంట అండి 3 డేస్ వరకు. సో అవి ఎలా పడతాయి అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ గర్భగుడి లోపల చీకటిగా ఉంటుంది. ఇటు నుండి వెంటిలేషన్ వచ్చే అవకాశం అయితే లేదట అండి. సో ఇదే ప్రత్యేకత ఇక్కడ సిద్ధేశ్వర ఆలయము. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.